జూనియర్ కాలేజ్, IIT, JEE, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. కథలు చెప్పారు సార్ వచ్చి మీకు అప్పుడు చాలామంది ఏమైనా క్యారెక్టర్స్ రాసి? నేను వినేటోని కాదు, నా క్యారెక్టర్ వరకే చెప్పమనేది. ఓకే, కాంబినేషన్ ఎవరెవరు, నా క్యారెక్టర్ అంతే. కానీ షూటింగ్ అప్పుడు మాత్రం సీన్ చదివి వినిపించాల్సిందే, దాన్ని నేను దొంగ దెబ్బ ప్లాన్ చేసుకోవాల్సిందే, నటించాల్సిందే. ఓకే, అట్లా చేసేది. కనుక నాకు గ్యాప్ రాలేదండి. ఓకే, మొన్న కూడా ఒక బాగుంది క్యారెక్టర్ చేద్దామని అనుకున్నాను, ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. అవును, సోదర చేశారు కదా రీసెంట్గా, సోదర అనే సినిమాలో చూసారు. అది దీనికంటే ముందే, అది కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్. అవును, మంచి క్యారెక్టర్ అని చేసిన. అట్లా నేను అడపదడప చేస్తూనే ఉన్నాను. కానీ ఇట్లా ఇన్ని సినిమాలు నచ్చినాయి అంటే మళ్ళీ కొత్త అన్ని ఫాదర్గా లేకపోతే పెద్ద మనిషిగా ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సీజన్కి ఈ టైప్ క్యారెక్టర్లు అయితే బాగు అనుకున్నా నేను. ఓకే, ఊరు పెద్ద మనిషిగా మళ్ళీ అప్పుడు నెక్కరేసి అనే ఇవి కావు. ఇప్పుడు ఇదొక టైపు క్యారెక్టర్స్ కనుక ఇట్లా కూడా కట్టొచ్చు అనుకున్నాను. అందులో భాగమే ఉప్పు కప్పు రంగులో క్యారెక్టర్. అందులో నాకు డైరెక్టర్ గారు అని కథని బాగా తయారు చేసుకున్నాడు. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు మేడం. నాకు ఎందుకో నాకు నచ్చింది. చిన్నప్పటి నుంచి మనం విన్నదే ఉప్పు కప్పు రంగు, నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ. ఇందులోనే ఉంది కథ అంతా. ఓకే, అరే బలి గమ్మతగా పెట్టారే పేరు. నిజమే, ఉప్పు కప్పురం ఒకటే తిరుగుంటాయి కానీ టేస్ట్ వేరు. మనుషులందరం కూడా మనుషులమే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఒక్కటే ముక్కు, ఒకటే నోరు, ఒకటే నాలుగు, ఇట్లా కొన్ని మనిషే. కానీ ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క మనస్తత్వం రకరకాలుగా ఉంటాయి. ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో కూడా రకరకాల మనస్తత్వాలు, రకరకాల అవసరాలు, రకరకాల కోరికలు, ఇట్లా వీటన్నిటిని కలిపి ఉగాది పచ్చళ్ళు చేసినట్టుగా ఈ సినిమాని చేశారు ఉప్పు కప్పు రంగు. ఓకే, కనుక మంచి మెసేజ్, మంచి కామెడీ, అన్నీ కలగలుపుతో ఆ కథ అల్లుకున్నారు అని నేను సంతోషపడ్డా టైటిల్ విని. అందులో నాకు గ్రామ పెద్దగా నన్ను కాబట్టి నాది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఆ ఊరు పెద్ద అంటే అర్థం ఏంటండి, ఆ ఊరిలో ధనవంతుడు. అవును, నా వేషమే చెప్పుద్ది అది. బంగారు ఉంగరాలు గింగరాలు ఇదంతా మీసం గీసం ఎవడ. కానీ అందులోనే చిన్న మళ్ళా టచ్, కామెడీ టచ్, చిన్న పోరగాడు మైండ్ మెంటాలిటీ టైపు. అట్లా నాకు ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ అన్నీ వేరు, మళ్ళీ ఈ క్యారెక్టర్ వేరైపోయింది సపరేట్గా. మీరు ఎదురు చూస్తున్న క్యారెక్టర్ ఏంటి సార్? అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, అలాంటి క్యారెక్టర్ అయినా ఇది? ఇప్పుడు చిన్న రైడ్లో క్యారెక్టర్ ఉంది అన్న, ఇదేంటన్నా. మామగారుల క్యారెక్టర్ ఉంది, బాబు ఇప్పుడు అవి కావు. ఇది సోలో ఒక పెద్ద మనిషిగా, తండ్రిగా. ఇప్పుడు ఒక సినిమాలో తండ్రిగా వేశాను మొన్ననే, సోదర సినిమాలో వేశారు. సోదరు కాదు, సోదర తండ్రిగా. అది 2 కొడుకులు, ఒక కొడుకు అంటే ఇష్టం, ఒక కొడుకు అంటే ఇది. అది ఈ మొన్న ఒకటి చేశాను. ఓకే, కొడుకు కానీ వాడి ప్రవర్తన నచ్చదు నాకు, తిడుతుంటాను నేను. ఒక దశలో వాడిని అర్థం చేసుకుంటాను. ఓకే కొడుక, నేనున్నా, పో చంపైనా కొడుకు, నేనున్నా చూసుకుంటా అని కొడుకు భరోసా ఇచ్చి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని, అంటే ఒక ఫాదర్. అట్లాంటి క్యారెక్టర్ వేసాను. ఇంకొక సినిమాలో ఒకటి వేసాను ఫాదర్. అంటే అమ్మాయికి ఫాదరు, అబ్బాయికి ఫాదరు, లేకుంటే ఇంటికి పెద్ద మనిషి, ఈ టైప్ క్యారెక్టర్లు ఈ ఏజ్ ఆఫ్టర్ 50 పడాలి అనుకున్నా నేను. ఇప్పుడు అయ్యే వస్తున్నాయని. అందులో ఉప్పు కప్పురం ఈ సినిమాలో క్యారెక్టర్ ఊరు పెద్ద మనిషి. ఊరు పెద్ద మనిషి అంటే పాత రోజుల్లో అయితే గుమ్మడి గారు లేక ఎస్వి రంగారావు గారు కదా. అవును, మరి అంత బరువైన క్యారెక్టరు ఒక టిపికల్గా నాగభూషణం గారు, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ వేసిన మహానటులు ఉన్నారు అప్పట్లో.
కానీ అదే టైపులో ఒక ఊరు పెద్దగా మంచి హుందాగా మళ్ళీ అలాంటి క్యారెక్టర్ నాకు పడింది అని సంతోషపడ్డాను. సూపర్. కనుక డెఫినెట్గా ప్రేక్షక దేవుళ్ళు సంతోషిస్తారు. వల్ల బాబు మోహన్ చూసావురా, హ్యాపీగా ఫీల్ కాసేపు నవ్వుకున్నావురా అని కూడా అనుకుంటారు. ఓకే. ఈ కథాంశం విషయానికి వచ్చేస్తే కొంచెం డిఫరెంట్ కథాంశం సార్. ఏదో అంటే శ్మశానంలో జాగ కోసం. ఏమండి ఈ ఈ ఈ మంచి ప్రశ్న వేశారు సార్. ఈ సమస్య, ఈ ఊరిలో ఉన్న సమస్య శ్మశాన వాటిక స్థలం లేదు, ఇప్పటికీ ఉందండి చాలా గ్రామాల్లో. అవును సార్. మొన్న ఆ మధ్య శ్మశాన వాటిక కోసం ఊరంతా పెద్ద గగ్గోలు పెట్టి అసలు చాలా అవును సార్. అవును. కొంతమందిని అయితే నాయకుల్ని కూడా ఊర్లలోకి రాని ఊర్లు ఈ మధ్య నేను టీవీలో చూసిన కొన్ని అవును సార్, జరుగుతున్నాయి బయట ఉన్నాయి అంటున్నా. ఈ సమస్య ఇదేదో ఒక కథ అల్లుకొని ఆ శ్మశాన వాటికలో నలుగురికే చోటు ఉంది, అసలు ఇది కాదండి. అసలు శ్మశాన వాటికలే లేని గ్రామాలు ఉన్నాయి. అంత దాకెందుకండి, నా కాన్స్టిట్యున్సీలోనే సార్ ఒక గ్రామం ఉంది ఆందోళన సార్. అందోల్లో రేగోడు మండల్ అనే మండల్లో సార్ దరఖాస్తుపల్లి ఊరి పేరే. దరఖాస్తుపల్లి. అది కొత్త ఊరు. ఎట్లా ఊరు అంటే ఈ సింగూరు ప్రాజెక్ట్ ఉంది కదా. అవును సార్. సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్స్టిట్యున్సీ. ఓకే. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది సింగూరు ప్రాజెక్టు. అంత పెద్ద ప్రాజెక్టు చుట్టూ ఊర్లన్నీ అందోలు కాన్స్టిట్యున్సీ. అంటే ఈ ప్రాజెక్టులో మునిగిన ఊర్లు, మునిగిన భూములు, ఆ భూములకు సంబంధించిన ప్రజలు దీని చుట్టే ఉంటారు. వీళ్ళకి తాగునీరు ఉండదు. పెద్ద కట్ట, ఎక్కలేరు, దిగలేరు, నీళ్లు ముంచుకొని తెచ్చుకోలేరు, దారి ఉండదు. కొత్తగా అన్ని గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలు పోయి ఇల్లు కట్టుకొని ఉన్న బాపతుల ఊర్లు. నేను ఆ ఊరు పోయినా. ఈ ఊరు పేరేంటి? దరఖాస్తు అంటే ఆ ఊరు పడవారు చెప్పాడు. ఏం లేదు సార్, ఇళ్ళకు తాగునీరు ఉండదు, రోడ్లు లేవు, 3 కిలోమీటర్లు వస్తేనే ఊరుకు బస్సు, ఎవరైనా చచ్చిపోతే కాబట్టి అన్న పెట్టుకోవడానికి శ్మశాన వాటికి లేదు, ఇందులోనే పెడతాం, మా ఇళ్ళ పక్కనే పెడతాం. మోకాళ్ళ బురద ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే కట్ట కింద ఊరు కదా, ఆ ఊరు తేమతో ఊరంతా బురదే ఉంటుంది అని అంటే నేను దిగి చూశానండి. ఇంతలోతు బురద. అమ్మా, ఈ ఊరును బాగు చేయాలనుకున్నా. అట్లా చాలా గ్రామాలు, కొత్త గ్రామాలనే కట్టినా నా కాన్స్టిట్యున్సీలో. సూపర్ సార్. ఇందాక కూడా ఏడుచుకుంటే ఒక ఊరు ఫోన్ చేశారు. అయితే ఆ ఊరుకు మంచినీళ్ళు తెచ్చిన. నీళ్ళు లేవు కదా, నీళ్ళు తెచ్చుకునే ప్లాన్ చేసిన. లిఫ్ట్ పెట్టి బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ద్వారా ఆ ఊరుకు నీళ్ళు ఇచ్చిన. ఇవ్వటమే కాదు, కొత్త రోడ్డు వేసిన, ఊరిలోకి వేసిన రోడ్డు, బురదలోంచి ఊరిని 2 భాగాలు చేసిన. ఊరు చివరి దాకా పోద్ది బస్సు, 2 చోట్ల ఆగాలి, చివరికి పోయి ఆగాలి, మళ్ళీ మధ్య ఆగాలి, పోవాలి. నేనే ఆ బస్సులు ఎక్కిపోయినా ఊరు, కొత్తగా రోడ్డు వేసి బస్సు తీసుకొని. చాలా డెవలప్ చేశారు అయితే దాన్ని. దరఖాస్తుపల్లిని ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిన గ్రామం చేసిన. సింగూరు అని ఉంది, సింగూరు ప్రాజెక్టు, సింగూరు మునిగిపోయిన ఊరుంది, ఊరే కట్టిన. 2000 ఇండ్లు. అందులో ఈ నేనే అన్ని ఇండ్లు నేనే కట్టించిన. ఒక 1000 ప్లాటింగ్ చేసి గవర్నమెంట్ స్థలం తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అసెంబ్లీలో చెప్పి మొత్తం తీసుకున్న, ఒక 10 ఎకరాలు తీసుకొని మొత్తం ప్లాటింగ్ చేసి పారేసి. ఇది కాక హౌసింగ్ ఇండ్లు కూడా కట్టించిన, ఒక 500-600 ఇండ్లు సపరేట్గా, అపార్ట్మెంట్లు. ఆ ఊరిని సింగూరు కూడా ఊరు కట్టిన. అట్లనే కాదిరాబాద్ అనే ఊరు కట్టిన. చాలా ఊర్లు కట్టిన. అట్లా శ్మశాన వాటిక లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి సార్. మొన్న అక్కడ అదేది మంచిర్యాలలో ఎక్కడున్నాం సార్, శ్మశాన వాటిక లేదు మా ఊరికి, ఎవడొస్తుందో చూస్తామని ఊరంతా బైకట్ చేసి కూర్చున్నారు. మా టీవీలో చూసిన. కనుక ఈ సినిమాలో ఉన్న పాయింట్ శ్మశాన వాటికలో 4గురికే ఉంది, స్థలం లేదు అనేది పెద్ద కొత్తది కాదు. ఇప్పటికీ ఉంది కొన్ని ఊర్లలో ఈ సమస్య. కానీ ఇక్కడ గమ్మత్తు సబ్జెక్ట్ ఏంటంటే 4గురికే ఉంది కనుక ఈ 4గురిలో
నాకే ఉండాలి అసలు ఆ స్థలం మా తాతలు ఇచ్చింది శ్మశాన వాటికకి అని పెడతాను. ఓకే. ఇంకా నన్ను గమ్మత్తుగా కథ తిప్పి నాకు కాకుండా చేయాలని ప్లాన్ తోటి హీరోయిన్ అట్లా గమ్మత్తుగా తిప్పిన క్యారెక్టర్ని. అది కూడా కథ సినిమా కోసం కదా, నా కోసం కాదు, బాబుమోహన్ కోసం కాదు. మంచి పాయింట్ ఇది. ఊరంతా కలిసి వాళ్ళ ఊరికి ఆ సమస్య లేకుండా చేసుకుంటారు కనుక మంచి పాయింట్. కీర్తి సురేష్తో మీ క్యారెక్టరైజేషన్ ఎలా అంటే కీర్తి సురేష్తో మీరు కలిసి యాక్ట్ చేశారు? అమ్మాయి సర్పంచ్, గ్రామ సర్పంచ్. ఓకే. ఆ అమ్మాయి తాతలు ముత్తాతలు కూడా సర్పంచులకు పనిచేసిన వాళ్ళు, ఊరు పెద్దలకు పనిచేసిన వాళ్ళు. నేను కూడా ఒక వర్గం నుంచి, నేను కూడా ఒక ఊరు పెద్దని. కానీ ఆడపిల్ల సర్పంచ్గా ఆ ఊరుకు ఎన్నుకోబడటం, అక్కడగా కూడా నన్ను పోటీకి రాకుండా చేసి అది అట్లా గమ్మత్తు క్రియేషను. సరే అమ్మాయి యాక్టింగ్ అమ్మాయిది, నా యాక్టింగ్ నాది. ఓకే. కానీ ఇద్దరి యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఓకే. అమ్మాయి కూడా మంచి కోఆపరేటివ్, మంచి ఆర్టిస్ట్. కానీ ఎంత తప్పిస్తుందో బిడ్డ క్యారెక్టర్ ఇట్లా చేయాలి, బాగా చేయాలి అనేది. భాష మీద కమాండ్ లేకపోయినా కూడా ఇంగ్లీషులో రాసుకొని మంచి ఆమె రిహార్సల్ చేసుకొని డైరెక్టర్ చెప్పింది మైండ్లో పెట్టుకొని చాలా బాగా చేసింది ఈ సినిమాలో. నేషనల్ అవార్డు విన్నర్ కదా సార్ అమ్మాయి. చాలా బాగా చేసింది. అంటే మీరు ఒక సీన్లో మీరు కూడా సార్ బాగా చేశాడు, బాగా మంచి ఆర్టిస్ట్ తమ్ముడు. మీరు ఒక సీన్లో యాక్ట్ చేస్తుంటే కీర్తి సురేష్ గారు నిజంగా భయపడి ఏదో ఒక సీన్ అలా జరిగిందని తెలిసింది. నేనే అంటది. నేను అరే భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనుకున్నా. నేను షార్ట్ అయిపోయారకుండా నిజంగా భయపడ్డాను సార్ అంటుంది. అంటే మంచి అమ్మాయి. ఓకే. బాగా చేసింది. అంటే అప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి సార్. అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఇప్పుడు షూటింగ్ జరిగే లొకేషన్స్లో ఇంతకుముందు సెట్లో ఒకలా ఉండేవాళ్ళు, అందరు ఎవరికి వాళ్ళు మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత క్యారవాన్లు ఇలా ఈ మార్పులు ఎలా అనిపించాయి సార్ మీకు? అంటే ఒక చెట్టుకి మాకప్పుడు క్యారవాన్లు ఉండేవి కావు. అందరం ఒకే దగ్గర కూర్చునే వాళ్ళము, కొద్దిగా నీడ చూసుకునే వాళ్ళము. అవసరం ఉన్నప్పుడు నీడ కొంచెం ఇది లైటింగ్ తగ్గిన తర్వాత మామూలుగా బయట గాలిగా కూర్చునేది. క్యారవాన్లు వచ్చి కొంచెం సినిమా సంస్కృతిని చెడగొట్టినాయి. ఓకే. ఎవడికి వాడే అందులో కూర్చోవటం, పోయి షాట్ అన్నప్పుడే బయటికి రావటం, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం కూడా లేదు. అంతకుముందు కలిసి తినేది, కలిసి ఉండేది, కలిసి మాట్లాడుకునేది. షాట్ లేనప్పుడు అందరం కూర్చొని ఆడుకునేది. కొంతమంది ఏమో పేకాడుకుంటూ కూర్చునేవాళ్ళు, సరదాగా ఉండేది, సరదాగానే. కానీ ఆ సరదా లేదు ఇప్పుడు. లేదు ఎవరికి వారే. ఇక సరే, ఇక కొందరైతే అసలు వాళ్ళు మహా స్టార్లు అయిపోయినట్టు 1-2 సినిమాలతోనే. మరి మేము అట్లా ఉండేటది కాదు. మేము కూడా సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నటులు, రమాప్రభ లాంటి సీనియర్ నటులు, ప్రభ గారు హీరోయిన్ గారు లాంటి వాళ్ళు, జయప్రద గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళతోటి కూడా మేము కలిసి చేసినాం. కానీ జోవియల్గా అక్కినేని గారు అక్కడ దూరంగా కూర్చునేవాడు. ఏం అందగాడు, నన్ను ఇప్పుడు అందగాడు అనే పిలిచేది అక్కినేని నాగేశ్వరరావు గారు. ఏంటి కాలేజ్ అమ్మాయిలు వచ్చారు, ఏంటి కథ, ఆ సరదా క్యారవాన్లో కూర్చుంటే వస్తుంది, రాదు. నేను గురుగారు అట్ట కాదు గురుగారు, ఆటోగ్రాఫ్ అని వస్తే ఆటోగ్రాఫే ఏంటో ఇవన్నీ అనేటోడు మమ్మల్ని. మేము నవ్వుకునేది, సరదాగా ఉండేది. అట్లాగే చిరన్నతో పక్కన కూర్చుంటే ఎంతో ఆనందంగా ఉండేది మాకు. మా పెద్దన్నయ్య పక్కన కూర్చున్నాం. కొన్ని ఆయన సినిమాలో అదే ఆయన అన్న అట్లా భలే డ్యాన్స్ చేసామన్నా అని, ఆ సినిమాలో భలే ఉంటుంది అన్న డ్యాన్స్ అంటే అనేటోడు. అట్లా మరి జోవియల్గా ఉండేదండి. పెద్ద పెద్ద స్టార్స్తో మేమెంత ఆఫ్టర్లు. కానీ చిరన్న లాంటి స్టారు, బాలన్న లాంటి స్టారు, వీళ్ళందరితో కృష్ణ గారు లాంటి స్టారు, నాగార్జున గారు లాంటి స్టారు, అక్కినేని గారు, ఎన్టీ రామారావు గారు తమ్ముడు ఎక్కడ వచ్చాడా, పోయి దగ్గర కూర్చొని అన్నగారి పక్కన. ఏంటి
సత్యనారాయణ గారు ఎలాంటి సీనియర్ నటుడు. అట్లా అది పోయింది.